లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కాదా? ఆ 9 మంది ఎక్కడా? ఆ 9 ఎక్కడా? అప్పుడు ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదు కదా అని చెప్పి, బాగా చదవండి ఇది. 10 మంది కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వచ్చారండి. 10 మంది కుష్ఠరోగులు వస్తే, కుష్టి రోగము అది ఎంత శాపగ్రస్తమైన రోగం. అది మనుషులను దగ్గర నుంచి వెలివేసే రోగం, మనుషుల నుంచి దూరము చేసే రోగం. అది కుష్టి రోగం అంటే అదొక శాపగ్రస్తమైనది. అంత నీచమైన భయంకరమైనటువంటి అనారోగ్యం వచ్చింది, శాపగ్రస్తమైన పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో, అంత భయంకరమైన పరిస్థితుల్లో యేసయ్యను వారు కలిశారు. యేసయ్య వారిని కలిశారు. వాళ్ళు ఎంతో వేడుకున్నారు, అయ్యా మమ్మల్ని స్వస్థపరచు నాయనా. యేసయ్య స్వస్థపరిచారు. వారిని స్వస్థపరిచినప్పుడు మోషేకి విధించిన కానుకను మీరు విధించండి అని చెప్పి పంపించారు. ఆ సమయంలో ఒక్క వ్యక్తి తిరిగి వస్తున్నాడు. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి వచ్చి ఆ ఒక్క వ్యక్తి కృతజ్ఞత తెలియచేస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాడు యేసయ్యకి. తర్వాత పాదాల దగ్గర సాగిలపడ్డాడు. యేసయ్య అంటున్నాడు, 10 మంది కదా స్వస్థత పొందుకున్నారు, ఆ 9 మంది ఎక్కడా? ఈరోజు ఇదే ప్రశ్న వేస్తున్నాను. కృతజ్ఞత లేదు. కృతజ్ఞత నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావో అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. కృతజ్ఞత లేకపోతే నీ జీవితంలో సమస్తాన్ని పోగొట్టుకుంటావు. కృతజ్ఞత కలిగి ఎవరుంటారో లేని దాన్ని కూడా పొందుకుంటారు. కృతజ్ఞత లేని హీనునిగా ఉన్నట్లయితే ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటాం. కృతజ్ఞత కలిగిన వారు లేని దాన్ని కూడా సంపాదించుకుంటారు. కృతజ్ఞత లేని వారు ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటారు. ఈరోజు చాలామంది జీవితంలో కృతజ్ఞత లేదండి. థ్యాంక్స్ చెప్పరు. జరిగిన దాన్ని బట్టి జ్ఞాపకం పెట్టుకోరు. ఎంత నలిగిపోతారో, ఎంత వేదన పడతారో, ఎంత క్షీణించిపోతారో, మళ్ళా వచ్చి దేవుని దగ్గర మాత్రం ఈ 9 మంది జీవితాల్లో ఎక్కువ మందిని చూస్తున్నా. కాకుల గురించి పరిశుద్ధ గ్రంథములో కొన్ని లక్షలు కోట్ల పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. వాటిలో కాకుల గురించి రాయబడింది. ఎందుకు కాకుల గురించి రాయబడింది? ఏలియాకి భోజనం పెట్టారు. ఒక మనిషి ద్వారానే జరుగుతున్నాయా? కాకుల గురించి రాస్తున్నాడు. కాగోళం, కాకులు కాకులు పగలు సాయంత్రం రొట్టె ముక్క మాంసం ఇస్తున్నాయి. కాకుల గురించి రాశారు. యోనా విషయంలో మరుగుజేల ఆ దేవుడు ఎవరిని? చేపని మరుగుజేల. ఆ చేప ఉండబట్టే యోనా పరిచర్య ఉంది. అర్థం చేసుకోండి. కృతజ్ఞులై జీవించండి. జ్ఞాపకం పెట్టుకునేవాళ్ళు, జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. అంతేనండి. కృతజ్ఞత అంటే జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి గణపరచండి. జ్ఞాపకం చేసుకొని ఎంత భయంకరమైన స్థితిలో దేవునికి ఇష్టమండి ఇది. దేవుడు ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఇది. ఏ చెక్క నుంచి చెక్కబడ్డావో, ఏ రాతి నుంచి తీయబడ్డావో జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. నీ తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరచు, మహిమపరచండి. చాలు. ఇదే చేతకాల. కృతజ్ఞత లేకపోవడం వల్ల ఆత్మీయ యాత్రలో నశించిపోతాం. బ్రతుకుబాట అరువుకున్నా, బయటికొకలా బ్రతుకుతున్నా, పరిలేని నన్ను చేరి భ్రమ నుండి వేరు చేసి యేసయ్యా నన్నే భరించావా. యేసయ్యా నాకై బలయ్యావా. దోషినైనా నన్నే ప్రేమించావా.
దరిలేని తను నీ దరి చేర్చావా ఎవరేమనుకుంటున్నా నిన్నారాధిస్తున్నా నేనేమైపోతున్నా నిన్ను కీర్తిస్తూ ఉన్నా